హైడ్రా కబ్జాదారుల భర్తం పడుతున్న అక్రమార్కుల ఆగడాలు ఆగడం లేదు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కన్నేసి కబ్జా చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కంటికి కనిపిస్తే కబ్జా చేయడమే అన్నట్టుగా ఏకంగా ఓ ప్రభుత్వ హాస్పిటల్లోని స్థలాన్నే లాగేసుకున్నారు. దీనికి ఓ మంత్రి అండదండలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ కబ్జా చేసిన స్థలం ఎక్కడ? ఆ ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడుంది? కబ్జాదారులకు అండగా ఉన్న మంత్రి ఎవరు? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి పార్క్ స్థలంలో మెడికల్ షాప్ అంటూ నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వమే మెడికల్ షాప్ నిర్మిస్తోందని అందరూ అనుకున్నారు. కానీ అది కబ్జాకు గురైందని, దాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు నిర్మిస్తున్నారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే అంశంపై నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను సంప్రదించగా నిర్మాణంలో ఉన్న మెడికల్ షాప్ కు అన్ని అనుమతులు ఉన్నాయని, వారికి డిఎంఈ సహా హైదరాబాద్ కలెక్టర్ అనుమతులు ఇచ్చారని ఏకంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం హైదరాబాద్ కలెక్టర్ దృష్టికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. నీలోఫర్ ఆసుపత్రి క్యాంపస్ లో ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. ప్రభుత్వ అనుమతి లేకుండా నీలోఫర్ ఆసుపత్రిలో నిర్మాణాలు చేపడితే సంబంధిత వ్యక్తులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో కథ అడ్డం తిరిగింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ మెడికల్ షాప్ నిర్మాణదారుడికి అండగా ఉండటం వెనుక పొలిటికల్ ప్రెషర్ ఉందని, అందుకే ఆయన చూసి చూడనట్లు వ్యవహరించినట్లు సమాచారం. అదే ఇప్పుడు సూపరింటెండెంట్ మెడకు చుట్టుకుందని తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించడంతో దీని వెనుక ఎవరున్నారనే విషయం బయట పెట్టలేక, తనకు సంబంధం లేదని చెప్పలేక ఇబ్బంది పడుతున్నట్లు సన్నిహితుల దగ్గర నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వాపోతున్నారని సమాచారం. మరోవైపు ఆసుపత్రి సూపరింటెండెంట్ తీరుపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు ఆదేశాలు వచ్చాయని సమాచారం. ఇంతకీ నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై రాజకీయ ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు? ఈ వివాదం ఎటువైపు తిరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.